అందరికీ నమస్కారం. పాత్రిజీ శంకరరావం కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్, అంతేకాకుండా పితామహ పత్రిజీ గారికి పర్సనల్ సెక్రటరీగా ఉంటూ ఎన్నో ధ్యాన కార్యక్రమాలు చేసిన దామోదర్ గారు మనతో ఉన్నారు. మరి పిరమిడ్ కేర్ సెంటర్స్ ఎందుకు ఏర్పాటు చేసుకున్నాము, వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి, మొదలైన విషయాలని సార్ ద్వారా స్వయంగా తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే మేడం, రజిత మేడం. సార్ నమస్తే. సార్ మరి పిరమిడ్ కేర్ సెంటర్స్ అసలు మొట్టమొదటిగా కేర్ సెంటర్ ఎప్పుడు ప్రారంభించబడింది? ఆల్రెడీ మనకి పిరమిడ్స్ ఉన్నాయి కదా సార్. మళ్ళీ సెంటర్స్ ఏర్పాటు చేయడం వెనుక ఉద్దేశ్యం ఏంటి? పిరమిడ్ దాని పేరే పిరమిడ్ అంటే ఏకత్వము, వన్నెస్. 4 కోణాలు కలిస్తే ఒక కోణంగా మారుతుంది లాస్ట్లో. అదే పరమాత్ముడి కథ. ఆ పరమాత్మ తత్వాన్ని చెప్పేదే పిరమిడ్ సొసైటీ అని నామకరణం జరిగింది. మనం చెప్పేది అదే కదా, అంతా ఒకటే, అందరిలో ఉన్నది ఒకటే. దేవుడు వేరు, మనం వేరు లేమురా నాయన. పూజారి వేరు, దేవుడు వేరు, అట్లా లేదు, విడివిడిగా లేదు, అంతా కలిసే ఉంది. అంతా తత్వం ఒకటిగానే ఉంది. ఏది వేరు వేరు లేదని చెప్పడానికి పిరమిడ్ని పత్రి గారు సింబాలిక్గా ఎంచుకున్నారు. కేర్ కేర్ అంటే జాగ్రత్తగా చూసుకోవడం, దాన్ని సరి అయిన విధంగా చూసుకోవడం అంటారు. కేర్ చేయడం అంటారు. అటెన్షన్తో ఉండడం. దేని పట్ల కేరింగ్? ఆ కేరింగ్ ఎవరి పట్ల? వ్యక్తుల పట్లనా? కాదు, ఆత్మ పట్ల కేరింగ్. పిరమిడ్ అంటేనే ఆత్మ యొక్క కథ. అవన్నీ అనేది సాధనలోకి వచ్చిన వాళ్ళకు మాత్రమే అది వర్తిస్తుంది. అందుకే అలాంటి వాళ్లకు చక్కటి ఆ జ్ఞానబోధన చేస్తూ, వాళ్ళకి సమస్యల మీద అవగాహన కల్పిస్తూ, సరి అయిన విధంగా ఆ వైపు నడిపించడం కోసమే పత్రి గారు మొట్టమొదటిసారి రాష్ట్రపతి రోడ్లో రాజశేఖర్ సార్ ద్వారా మొదటి కేర్ సెంటర్ అక్కడ పెట్టడం జరిగింది. 2005 అనుకుంటా, 4-5లో. ఎందుకంటే ఆ ఓపెనింగ్ అప్పటి నుంచి నేను ఉన్నాను అక్కడ. అది నేను ఉన్నాను సార్తో పాటు. అది ఓపెనింగ్ ఆ కార్యక్రమం అంతా అక్కడి నుంచి మొదలైంది. ఇది ఈ సెంటర్స్ రావడం అలా అలా ఫస్ట్ చిన్న చిన్న సెంటర్స్ ఉండేవి, తర్వాత కేర్ సెంటర్లు వచ్చాయి, తర్వాత ఆశ్రమాలు రావడం మొదలు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆశ్రమాలే. సో ప్రతిదానికి ఒక పర్పస్ ఉంటుంది. పత్రి గారు ఏ సెంటర్ పెట్టినా దానికి ఒక పేరు పెడతాడు. ఆ పేరే ఆ పర్పస్ తెలియదు. అది అర్థమైన వాడికి, తాను కొంత తెలుసుకున్న వాడికే తెలుస్తుంది. అది అందరికి తెలియదు. సో ఇది మేడం మొదటి సెంటర్, రాష్ట్రపతి భవన్, రాష్ట్రపతి రోడ్, సికింద్రాబాద్. ఓకే సార్. రాజశేఖర్ సార్ మరి ఒక్క ఊర్లోనే ఒక సెంటర్‌ని మనం స్టార్ట్ జేసుకోవచ్చు. ఒక సెంటర్‌ని మనం చూసుకోవచ్చు. కానీ సారు ఒకటే ఊర్లో ఒక్కొక్కసారి 10 సెంటర్‌ల వరకి గూడా ప్రారంభించిన రోజులున్నాయి. అంటే అన్ని సెంటర్స్ ఎందుకు సార్? ఒక సెంటర్ స్టార్ట్ జేస్తే సరిపోతుంది కదా! ప్రజల వద్దకు పాలన ఎట్లాగనో ప్రజల వద్దకు ధ్యానం. అందుకే మనము ధ్యానం చెప్తామని ప్రజల దగ్గరికి వెళ్ళి అడిగాం. మనం ధ్యానం చెప్తాం నాయనా, మీరు పిలిస్తే మీరు వస్తే మేము ధ్యానం చెప్తామని ప్రజల దగ్గర. అది పత్రిక ద్వారా ఇది మటుకు ఆయన గొప్ప అచీవ్మెంట్లో ఇది గ్రేట్ అచీవ్మెంట్. ప్రజలు ఇంతకుముందు గురువులందరూ మేము ఒక దగ్గర ఉంటాం, ప్రజలు మా దగ్గరికి రావాలనేవాళ్ళు. కానీ ఆ సిస్టమ్ అంతా మార్చేసిండు పత్రిక వచ్చి. ప్రజల వద్దకే గురువులు వెళ్తారు, ప్రజల వద్దకే ధ్యానం వెళ్తుంది, ప్రజల వద్దకే వెళ్ళి జ్ఞానం చెప్దాము, ప్రజల వద్దకే వెళ్ళి శాకారం గురించి చెప్దాము అని ఈ సెంటర్స్ అన్ని ఓపెన్ చేయడం జరిగింది. మరి ఊరున్నప్పుడు ఆ ఊరిని ఆ జనాభాను బట్టి సెంటర్స్ ఉంటాయి. ఎక్కువ మంది అంటే అందరికీ ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఒక్కొక్క ఊరిలో 1/2 కిలోమీటర్ ఉంటుంది ఊరు, ఈ కొన నుంచి ఆ కొన కొనికి. సో ఆయురే వాళ్ళు కొంతమంది ధ్యానాలు పెరిగిన తర్వాత ప్లస్ ధ్యానుల సంఖ్య పెరిగినప్పుడు మరి సెంటర్స్ కూడా పెరగాలి కదా. అది చిన్నగా ఉంటుంది, ఎంతమంది వస్తారు దాంట్లో, కంఫర్ట్ ఉండదు కదా. సో ఈ అన్ని కోణాలు ఆలోచించే అనేక సెంటర్స్ రావడం జరిగింది. సో మరి ఈ పిరమిడ్ కేర్ సెంటర్స్ అనేవి ఎంతమంది ఉపయోగించుకుంటున్నారు? మీకు తెలిసినంత వరకు ఇవి ప్రజలకు ఎలా ఉపయోగపడుతున్నాయి సార్? స్టార్టింగ్లో బాగా ఉపయోగపడ్డది. ఈ మధ్యాహ్న సెంటర్స్ పిరమిడ్లు ఎక్కువచ్చి మరి అది విరుగుట కొరకే అంటారా మరి ఏమో తెలియదు, కానీ చాలా సెంటర్స్ మూతపడ్డాయి. ప్లస్ స్టార్టింగ్లో పెడతారు రెంట్కో, సొంత ఇల్లు అంటే పర్వాలేదు,
మరి మంత్లీ రెంట్ అంటే మీకు తెలియదు ఏముంది, మీకు తెలుసు కదా అది ఎలా ఉంటుంది. కొన్ని రోజులు బాగానే ఉంటుంది, తర్వాత ఒక్కొక్కరు చిన్నగా ఆ గ్రూప్లో నుంచి డిలీట్ అయిపోతారు. ఆ నిర్వాహకుడి మీద పడుతుంది, వాడు ఏం చేయలేక అలా మూతపెట్టి కూడా చాలా ఉన్నాయి. చాలా ఖర్చుతో కూడుకున్నది, చాలా సాహసంతో కూడుకున్నది. సో ఆ విధంగా చాలా మరి రన్నింగ్ చేయలేకపోయారు. అయినా ఇప్పుడు కొన్ని కొన్ని మటుకు ప్రత్యేకంగా రన్ అవుతున్నాయి. ఎక్కువ ఇప్పుడు ఆశ్రమాలు వచ్చిన తర్వాత వాటి యొక్క పర్పస్ తగ్గిపోయింది. అందరూ దూరం వెళ్ళి ఆశ్రమాల్లో ప్రశాంత వాతావరణంలో అక్కడ భోజనాలు ఉంటాయి, అన్ని ఉంటాయి, అన్ని విధాలుగా ఉంటుంది కదా. మరి పొట్టలో ఆకలి ఉన్నప్పుడు వాడు ఏం ధ్యానం చేస్తాడు? పోయి ఒక 2 రోజులు ఉండి ప్రశాంతంగా అక్కడ గడపడానికి కూడా ఆశ్రమాలు చాలా అనుకూలమైన వాతావరణంలో ఉన్నాయి. అందుకోసమని ఇప్పుడు ఈ విధంగా ఇది పరిణామం చెందింది. సో, మరి స్టార్టింగ్‌లో మీరు చెప్పారు హైదరాబాద్‌లో సెంటర్ స్టార్ట్ అయింది అని. అంటే పత్రి సార్‌కి ఆ ఆలోచన రావడము, అది ప్రారంభించడానికి మధ్య కాలంలో సార్ దాని గురించి డిస్కస్ చేసి ఉంటారు. ఒక సెంటర్ అంటూ ఒక సెంటర్‌లో, అది సికింద్రాబాద్‌లో మెయిన్ రోడ్ మీద ఒక సెంటర్ ఉండడం అనేది చాలా గొప్ప విషయం. అందుకే దీన్ని మనం అందరం సార్‌కు బ్రహ్మాండంగా ఉంటే సార్ పెట్టాలని చెప్పడం, దానికి రాజశేఖర్ గారే దీనికి పూనుకుంటాడని ఆయనకు బాధ్యత ఇవ్వడం, దాన్ని అక్కడ మంచి సర్వాంగ సుందరంగా తయారు చేసి ఆ రోజు, హ్మ్. సో ఆ విధంగా అది మా అందరితో ప్రతిదీ ఆయన ఆహ్, యజ్ఞం నుంచి చక్రం పెట్టాలనుకున్నప్పుడు, చక్రం నుంచి యాగంగా మారాలనుకున్నప్పుడు ఇవన్నీ మాకు చెప్పేవాడు ముందే. ఓకే. ప్రతిదీ మాకు ఆయన నోటిలో మౌనం మనసులో శూన్యమని, నారాయణ హరి నారాయణ ఈ పాటలన్నీ ఆయన పాడేటప్పుడు ఫస్ట్ పాడి మాకు వినిపించేవాడు. ఓకే. ఆ పదాలు కూడా కొన్ని కొన్ని వచ్చేటివి, సగం పదాలు వచ్చినప్పుడు తమది ఇంకా కొన్ని పదాలు రావాలి, ఎలా ఉందంటే బాగున్నాయి సార్ పదాలన్నీ అని చెప్పేవాళ్ళం. సో అట్లా ప్రతిదీ ఆయన, ఏది ఆయన లోపల పెట్టుకోలేదు, ప్రతిదీ మాకు షేర్ చేశాడు. సో ఆ విధంగా ఆయనతో మెమరబులే. ఎప్పుడు ఆయన దాచుకోలేదు ఏది కూడా. డబ్బు దాచుకోలేదు, ఆస్తులు దాచుకోలేదు, జ్ఞానాన్ని కూడా దాచుకోలేదు. సార్ మరి స్టార్టింగ్‌లో అంటే పత్రి సార్ వ్యూ ఎలా ఉండేది సార్? ఈ సెంటర్స్ డెవలప్ అయితాయి, అద్భుతంగా వెళ్తాయి సెంటర్స్ అని అలా సార్ వ్యూ ఎలా ఉండేది సార్? సెంటర్స్ ద్వారా చాలా ధ్యాన ప్రచారం జరుగుతుంది. చాలా మంది ధ్యానానికి బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ కలిగే విధంగా ఈ సెంటర్‌లు పనిచేస్తాయని ఆయన ఎప్పుడు అంటుండేవాడు. ఆ విధంగానే స్టార్టింగ్‌లో ఎన్ని సెంటర్స్ వచ్చాయో లెక్కే లేదు హైదరాబాద్ సిటీలో గాని. ఇప్పుడు లేవన్నీ, కానీ ఇంతకుముందు హైదరాబాద్ సిటీలో అన్ని సెంటర్లు విజిట్ చేయాలంటే ఒక 4, 5 రోజులు పట్టేది టైం. ఓకే. సో అది ఖచ్చితంగా వారు ఏదైతే అనుకున్నారో అది లక్ష్యం నెరవేరింది. తర్వాత ఆశ్రమాలు వచ్చాయి కాబట్టి వాటి పర్పస్ తగ్గిపోయింది. సో, యాక్చువల్లీ సెంటర్స్‌లో మనం ధ్యానం నేర్పిస్తాం సార్. సో, ధ్యానం తర్వాత అంటే ఇంకా సెంటర్స్ నుండి ఏ ఏ కార్యక్రమాలు ధ్యానానికి సంబంధించినవి జరుగుతా అక్కడ ఎక్కువ ఉంటాయి? కౌన్సెలింగ్ కూడా బాగా జరిగింది. వాళ్ళు రకరకాల సమస్యలతోటి వస్తారు. ఎన్నో సమస్యలు. అట్లా రాష్ట్రపతి రోడ్‌లో ఉన్న ఆ సెంటర్‌లో ఎంతో మందికి ఎన్నో రకాల సమస్యలకు అవగాహన కల్పించి, వాళ్ళ జీవితాల్ని చక్కదిద్దిన విషయాలు చాలా జరిగాయి అక్కడ. మీకు కూడా కొన్ని తెలుసు. సో అందుకని దాని పేరే కేర్ సెంటర్. కేరింగ్ చేయడం. సో సోల్ పరంగా, ఆత్మ పరంగా వాళ్ళు వాళ్ళ ఆ జర్నీలో ఆ ఆటంకాలు ఎదురు కాకుండా దానికి పరిష్కారం చెప్తూ ఇలా ఇలా చేసుకో అని చెప్తూ అలా ముందుకు పోయే విధంగా ట్రైన్ చేసేవాళ్ళు అక్కడ ఆ సెంటర్స్‌లో. రెగ్యులర్‌గా ప్రోగ్రామింగ్ జరగడం గాని, అక్కడ క్లాస్‌లకు కొంతమంది స్పెషల్‌గా కొంతమంది కౌన్సిలర్‌లను పిలవడం గాని అలా జరుగుతూ ఉండేటివి. సో చాలా బాగా జరిగింది కొత్తలో. ఒక 5 ఇయర్స్. సార్ మరి పత్రి సార్‌తో మీరు చాలా జర్నీ చేసున్నారు కదా! సారు ఏ సెంటర్స్‌ని ఎక్కువ విజిట్ చేయడం గాని, వేరే ఊర్లో అయినా హైదరాబాద్‌లో అని కాకుండా వేరే ఊర్లో అయినా ఏ సెంటర్స్‌ని ఎక్కువ విజిట్ చేసేవాళ్ళు? లేకపోతే సార్‌తో మీరు వెళ్ళిన కేర్ సెంటర్స్ ఏమున్నాయి సార్? దాంతో పాటు నేను ఎక్కువ గడిపింది ఆర్‌బీ రోడ్ రెగ్యులర్‌గా వచ్చేవారు. ఓకే. ఫస్ట్ సెంటర్ ఎట్లుందో సికింద్రాబాద్‌లో సారు నెలలో కంపల్సరీ ఒకసారి విజిట్ చేసేవాళ్ళు. ఊరికే అట్లా పోతుంటే దామోదర్ సెంటర్‌కెళ్దాం అన్నారు. నంబర్ ఆఫ్ టైమ్స్ నేనే వెళ్ళాను. అలా అందరూ వచ్చేవాళ్ళు. అలా మాట్లాడుకునేవాళ్ళు. ఆ సెంటర్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేది. మిగతాయి కూడా ఉన్నాయి, కానీ అది మరి ఇప్పుడు ఇన్ని పిరమిడ్‌లు ఉన్నా కర్నూల్ పిరమిడ్‌లో స్పెషల్ ఫోకస్ ఉంటుంది. అటు పోతే కంపల్సరీ అక్కడ ఆగకుండా వెళ్ళాను. సో ఇది కూడా అలాగే. సో, మరి మీరు సెంటర్స్ తర్వాత ఇప్పుడు ఆశ్రమాలొచ్చాయన్నారు కదా సార్! కొంచెం వాటి గురించి మీ మాటల్లో. ఈ ఆశ్రమాలనేది ఇప్పుడు ఎగ్జాంపుల్ కర్తాలే ఉంది. 100 ఎకరాలు ఉంది. వచ్చేది 200 మంది పర్ డే.
ఓ రోజు 50 మంది వస్తారు. పిరమిడ్ ఎంత పెద్దది, ఆశ్రమం ఎంత పెద్దది, ఎంత పెద్ద భోజనశాల ఉంది. కానీ దాని పర్పస్ రాబోయే రోజులలో ఇంత పెద్ద ఆశ్రమం కూడా ప్లేస్ సరిపోదు, టైం సరిపోదు. అంతమందికి షెల్టర్ ఇవ్వవలసిన పరిస్థితులు వస్తాయి. అంతమంది వాళ్ళని ఇక్కడొచ్చి సెద తీరడానికి కూడా ఇది ఒక గొప్ప అవకాశం కల్పిస్తుంది ఈ ఆశ్రమం. ఈ ఆశ్రమాలన్నీ ఊరు బయట వస్తున్నాయి. చాలా రెగ్యులర్ ఎన్నో ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఉన్నాయి, ఎన్నో అయిపోయాయి. నిర్వహణకు రకరకాల ఇబ్బందులు కూడా పడుతున్నారు, అది కూడా చూస్తున్నాను. కానీ రాబోయే రోజులలో వీటి యొక్క పర్పసు, లక్ష్యం చాలా ఉంది ఆ మార్పులలో. కాబట్టి ఇది దానికి అనుకూలంగానే ఈ ఆశ్రమాలను వస్తుంది. ఆశ్రమ వాతావరణం ఎక్కడున్నా కూడా మ్యాక్సిమం తెలుసు, భోజనాలు ఉంటాయి, చక్కగా ధ్యానం ఉంటుంది, రెగ్యులర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇప్పుడు మన తెలంగాణలో ఇంచుమించు 7-8 ఆశ్రమాలు ఉన్నాయి. ఇక్కడ కర్తాల్లో అయితేనేమి, అక్కడ హనుమా పిరమిడ్, ఓంకార క్షేత్రము, బెల్లంపల్లి, సాంబశివ పిరమిడ్, సంగారెడ్డి, ఇప్పుడు ఆర్మూర్లో ఒకటి వచ్చింది, ప్లస్ కామారెడ్డిలో ఒకటి తయారవుతుంది, కరీంనగర్లో ఒకటి అవుతుంది, వరంగల్లో ఒకటి తయారవుతుంది. నిన్ననే ఒకరు ల్యాండ్ కొన్నారంటే నాకు ఫోన్ వచ్చింది. తొందరలోనే మనం ప్లస్ ఖమ్మం దగ్గర ఆ వ్యాలీలో అక్కడ ఒకటి ఆల్రెడీ సరోజ మేడం వాళ్ళు ఖమ్మం వాళ్ళు ఒక మంచి ఆశ్రమం పెట్టారు. కొత్తగూడెంలో 1.5 ఎకర్ ల్యాండ్ కొన్నారు వాళ్ళు. రేపు మాపు అది కూడా స్టార్ట్ అవుతుంది. సో ఇట్లా ఎక్కడ చూసినా అద్భుతంగా ఆశ్రమాల వర్క్ జరుగుతుంది, ఆశ్రమాల యొక్క నిర్మాణం జరుగుతుంది. మహబూబ్నగర్లో రాము ఒక ఆశ్రమం పెట్టాడు, ఉమామహేష్ ఒక ఆశ్రమం కట్టిస్తున్నాడు. సో ఏ ఆశ్రమం ఎవరు కట్టించినా ధ్యానము, శాకారం, ఆనాపానసతి ధ్యానము, శాకారం ఈ రెండు చెప్పకుండా అయితే లేదు. మూడవది జ్ఞానమా, వాళ్ళు పుస్తకాల ద్వారా చెప్తారు. నాలంటాడైతే అనుభవ జ్ఞానం చెప్తాడు. రకరకాల వ్యక్తులు రకరకాలుగా ఆ జ్ఞానం అందిస్తారు. ఇది జరుగుతుంది మేడం. సార్ మొట్టమొదటిగా అసలు పత్రి సార్ కేర్ సెంటర్ ప్రారంభిద్దాము అన్నప్పుడు మీకేమనిపించింది సార్? చాలా బాగా అనిపించింది. వాళ్ళకు కంఫర్ట్‌గా అందుబాటులో ఒక సెంటర్ లాంటిది ఇస్తే ఎప్పుడో క్లాస్‌లో చెప్పేసి వెళ్ళిపోతాం, అయిపోయింది కాదు కదా. మళ్ళీ ఏదైనా తెలుసుకోవాలనుకుంటాడు, ఏదో అనిపిస్తుంది, ఆడికి ఎక్కడ పోవాలో అర్థం కాదు. ఏడన్నా మీ సెంటర్ ఉన్నా అని అడుగుతారు. అప్పుడు మేము చెప్పలేకపోయాను. సెంటర్ వచ్చిన తర్వాత డైరెక్ట్ నెంబర్ ఇచ్చేవాళ్ళు. సో అందుకని అది మాకు చాలా కంఫర్ట్‌గా ఉండేది. పలానా దగ్గర సెంటర్ ఉంది, పలానా దగ్గర మాస్టర్ ఉన్నాడు, ఆ ఇంటికెళ్ళు, ఇవన్నీ ఉండేటివి కూడా. సెంటర్ వచ్చిన తర్వాత డైరెక్ట్ సెంటర్ నెంబర్ ఇచ్చేవాళ్ళం. అక్కడ మొత్తం సిటీ డాటా అంతా అక్కడ ఉంది. సో ఆ విధంగా మాకు చాలా సింప్లిఫై అయింది కమ్యూనికేట్ చేయడం. సో మరి ఇప్పుడు మీరు సెంటర్స్ గురించి చెప్పారు, ఆశ్రమాల గురించి చెప్పారు సార్. భవిష్యత్తులో ఇంకా ఎలా రాబోతున్నాయంటారు? ఇంకా చాలా పెద్ద పెద్ద ఆశ్రమాలు వస్తాయి మేడం. ఇప్పుడు కర్తాలు సరిపోదు. ఇది 100 అంటే 1కి 2 సున్నాలు, ఇంకో సున్నా యాడ్ అయ్యి 1000 ఎకరాల్లో ఆశ్రమం వచ్చినా ఆశ్చర్యపోవాల్సింది. ఋషికేశ్ ఆ ప్రాంతంలో కూడా ఒక పెద్ద ఆశ్రమం వస్తుంది. కొన్ని ఫారెస్ట్ ఏరియాల కొన్ని ప్రత్యేకమైన స్థలాలు ఉన్నాయి. ఆ ఏరియాలో కూడా మంచి మంచి ఆశ్రమాలు రాబోతున్నాయి. ఓకే సార్. సో మరి మీరు ఇన్ని సంవత్సరాల నుండి పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో ఉన్నారు కదా సార్. ఏదైనా ఒక సెంటర్‌కి వెళ్ళినప్పుడు మీకు మర్చిపోలేని ఎక్స్‌పీరియన్స్ ఏదైనా జరిగిందా సార్? సెంటర్స్ కంటే నాకు ఆశ్రమాల్లో జరిగింది. ఓకే. కర్తాల్లో జరిగింది. అప్పుడప్పుడు టచ్ అవుతూ ఉంటుంది. కానీ హనుమాక్షేత్రంలో అనుభూతి పొందాను. ఓంకారంలో పెద్ద టచ్ కాలేదు నాకు. అంటే ఎక్కువ పిల్లలే నేను. అది సాధన కూడా చేయాలి. అరిబర్లు ఏదో పత్తిగారెంబడో ఏదో పని మీద పోయి అలా పోయి ఇలా వస్తే కాదు కదా. అక్కడ ఒక 2 రోజులు గడిపితే గానీ విషయం అర్థం కాదు. ఇక్కడ కర్తాలైతే ఎక్కువ గడుపుతాం కాబట్టి ఇక్కడ దాని గురించి మెమరబుల్ ఉంది. సార్ మరి ధ్యానం నేర్చుకున్న తర్వాత ఇంట్లోనే కూర్చొని చేసుకోవచ్చు కదా సార్. మళ్ళీ సెంటర్స్‌కి అక్కడికి వెళ్లి ఎందుకు చేసుకోవాలి అంటే మీరేం చెప్తారు? ఇంట్లో అందరికీ వాతావరణం నాలాగా అందరికి ఉండదు. మీలాగా అందరికి ఉండదు. భార్య ధ్యానం చేస్తది, భర్త ధ్యానం చేయడు. ఇంట్లో గందరగోళం. పిల్లలు ఉన్నారు.
నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది, ధ్యానం కుదరది. అలాంటి వాళ్ళ కోసం ఈ సెంటర్స్ చాలా ఉపయోగపడ్డాయి. నేనే చాలా కేసులను స్టడీ చేశాను, చాలా మందిని అక్కడ పంపించాను. ఆ ఎన్విరాన్మెంట్ మొత్తం చక్కగా పాజిటివ్గా ఉంటుంది. అందుకోసం ఈ సెంటర్స్ బాగా ఉపయోగపడ్డాయి. చాలా మందిని జీవితాన్ని చక్కదిద్దాయి సెంటర్స్ ద్వారా. సాధనకు అనుకూలంగా వాతావరణం ఇస్తే ఇంకేమి, వాళ్ళు చక్కగా కళ్ళు మూసుకొని కూర్చుంటారు. ఓకే సార్. మరి ఇప్పుడు సెంటర్‌కి వెళ్లి ధ్యానం మనం జేసుకుంటాము. ఓకే. ఆరోగ్యపరంగా లేకపోతే ఏదైనా అవ్వచ్చు ఆధ్యాత్మికంగా ఒక పర్సన్ ఎదుగుతూ ఉంటారు. కానీ ఆ సెంటర్ అక్కడ నెలకొల్పడం వలన చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్‌లో ఎలాంటి మార్పులొస్తాయి? పక్క వాళ్ళ మీద ఆ ప్రభావం పడుతుంది. మన ఇంట్లో కూర వండితే ఆ వాసన పక్కిళ్ళకి కూడా అంటుకుంటుంది స్మెల్. ఈ ధ్యానం కూడా గంతే మేడం. అది ఎట్లా వాయు రూపంలో పోతుందో ఇది కూడా వైబ్రేషన్స్ అలా పోయి టచ్ అవుతాయి. నేను ఎక్కడో నాగ్పూర్‌లో వంట చేస్తుంటే ఆ వాసనకు గింగువ అని వేస్తే ఆ వాసనకు 2 అపార్ట్మెంట్లు పరిగెత్తుకొచ్చి దూరం ఉంటారు. ఇంత కమ్మటి వాసన వస్తుంది, ఏం వండుతున్నారు వీళ్ళ అని. ధ్యానం కూడా అంతే. ఏదో మార్పు, ఏదో టచ్ అవుతూ ఉంటది. ఏదో కొంత ఆ సింప్టమ్స్ కొంచెం దానికోసం వచ్చిన వాళ్ళకి ఆ సింప్టమ్స్ పనిచేస్తాయి. సో అట్లా క్యూరియాసిటీ తోటన్నా సెంటర్‌కి వెళ్తారు. సో ఖచ్చితంగా ఒక సెంటర్ ఉంటే ఆ పరిసరాల్లో ప్రభావం మటుకు చూపిస్తుంది. ఓకే. సో మరి ఈ సెంటర్స్ అనేవి భవిష్యత్తులో ఎలా ఉపయోగపడతాయి సార్? భవిష్యత్తులో తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువ ఉపయోగపడతాయి. ఎంతో మంది అనాథలుగా మిగిలి అన్ని కూడు గూడు అన్ని షెల్టర్ లేక, తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు లేక అల్లాడిపోయే ఎంతో మందికి ఈ సెంటర్స్ ద్వారా, ఆశ్రమాల ద్వారా మనం ఆసరా కల్పించబోతున్నాం. వాళ్ళందరూ అలాంటి ప్రదేశాలకు వచ్చి సేద తీరబోతున్నారు. ఇది జరగబోయే మార్పులలో ఇది జరిగేది. అందుకని ఇది భవిష్యత్తు తరాల కోసమే ఇప్పుడు కడుతున్న ఆశ్రమాలు. ఓకే సార్. సో మరి పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్ వ్యవస్థాపకులు, ఆనాపానసతి ధ్యాన గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి గురించి మీ మాటలు సార్. ఆయన ఏది చెప్పినా అది ఆచరణలో ఆచరించేవాడు. అందుకే ఆయన ఆచార్యుడయ్యాడు. జ్ఞానంలో. ఆచరించకుండా చెప్పేవాడు ఆచార్యుడని. ఆయన ఏది చెప్పాడో అది ఖచ్చితంగా ఆయన లైఫ్‌లో ఆచరించేవాడు. ఏది ఆచరించాడో అది మాత్రమే చెప్పేవాడు. ఇదే నాకు అత్యంత నచ్చే గుణం. ఆయనలో నేను గ్రేట్ క్వాలిటీ. ఓకే. ఫ్రెండ్‌షిప్, మైత్రి ఇది కూడా ఇదే. అన్నీ దీంట్లోనే. హ్యాట్స్ ఆఫ్ పత్రిజీ. ఆ ఆచరణ అది నాకు అత్యంత ఇష్టమైంది. నేను దాన్నే నమ్ముతాను. నేను అదే చెప్తాను, నేను అదే చేస్తాను. నేను ఆచరించే చెప్తాను, చెప్పిందే ఆచరణలో పెడతాను. ఆచరించింది నోట్లోకి రాదు, నోట్లోకి వస్తే ఆచరించాలి. ఆచరించలేకపోతే నన్ను గుచ్చుతా ఉంటుంది శూలంతోటి. ఏమరా వెధవా చెప్తున్నావు, నువ్వు ఆచరిస్తున్నావు, ఎందుకు చెప్తున్నావు అని. అందరికంటే ఎక్కువ మా మేడమే నన్ను గుచ్చేస్తుంది. ఏది బస్తు చెప్తున్నావు, నువ్వు ఆచరణలో పెడుతున్నావా అని కౌంటర్ పడుతూనే ఉంటుంది. సో ఇది గ్రేట్ క్వాలిటీ ఆయన దగ్గర ఉంది. యాహ్! థాంక్ యూ సార్. మరి ఎంతో అద్భుతంగా, ఎంతో చక్కగా పిరమిడ్స్ అనేవి ఎలా రాబడ్డాయి? వాటి యొక్క ఉపయోగాలేంటి? మరి పత్రి సార్ వాటి యొక్క ఉపయోగాలు ఎంత అద్భుతంగా తెలియజెప్పారు అని ఎంతో చక్కగా తెలియజేశారు. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం.